ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, ఈ రోజున మన వాక్య పాఠం యెషయా గ్రంథం 37వ అధ్యాయంతో ఆరంభమవుతోంది. ముందుగా ఈ అధ్యాయం సారాంశం వినండి. శత్రువు ముట్టడించినప్పుడు ఏమి చెయ్యాలో హిజ్కియా అనుభవం మనకు చూపుతోంది, పాఠం నేర్పుతోంది. నీ భారమంతా ప్రభువుకు అప్పగించు. నీ భయాన్ని విశ్వాసంగా మార్చగలవాడు దేవుడే. శత్రువు ఏమి చేసినా ఏమి అన్నా దేవుడు అదంతా తన అదుపులో ఉంచుకుంటాడు. విశ్వాసంతో ప్రార్థనలో దేవునికి ప్రతి సమస్యను అప్పగించేయాలి. దేవుని స్వరం వినాలి. శత్రువుల బెదిరింపులు నిన్ను నిరుత్సాహపరుస్తాయి. దేవుని స్వరం నీకు బలం చేకూరుస్తుంది, ధైర్యం గొలుపుతుంది. భయపడవద్దు అని దేవుడు అభయమిస్తున్నాడు. సమస్తము దేవుని అదుపు అధీనంలో ఉంది. హిజ్కియా దేవుణ్ణి మహిమపరచాలనే కోరిక గలవాడు. నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అనే ప్రార్థన ప్రభువే మనకు నేర్పాడు కదా. సన్హెరీబు ఇశ్రాయేలు యొక్క దేవుణ్ణి ధిక్కరించి మాట్లాడాడు. అయితే సన్హెరీబు తన దేవతా గృహంలోనే దిక్కులేని చావు చచ్చాడు. దేవుని బిడ్డలకు శత్రువులెవరైనా ఉంటే వారు దేవునికి శత్రువులు. వారిపై తగిన చర్య దేవుడే తీసుకుంటాడు. మనం నిశ్చింతగా ఉండిపోగలం. అష్షూరీయులు దేశాన్ని పాడు చేశారు గాని దేవుడు తన ప్రజల పక్షాన ఉన్నాడు. వారికి కడుపు నిండా అన్నం పెట్టాడు, పంటలు పండుతాయని హామీ ఇచ్చాడు. ప్రియ సోదరుడా, సోదరి, భవిష్యత్తు నీ దేవుని చేతిలో ఉంది. నీవేమీ భయపడకూడదు. సరే, యెషయా 37వ అధ్యాయం 1వ వచనం నుండి వినండి. హిజ్కియా రబ్షాకే మాటలు విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడైన ఎల్యాకీమును, శాస్త్రి అయిన షెబ్నాను, యాజకులలో పెద్దలను, ఆమోజు కుమారుడు ప్రవక్త అయిన యెషయా వద్దకు పంపాడు. వీరు గోనెపట్ట కట్టుకొన్నవారై అతని వద్దకు వచ్చి అతనితో అన్నారు, హిజ్కియా సెలవిచ్చున్నది ఏమనగా, ఈ దినము శ్రమ, శిక్ష, దూషణ గల దినం. పిల్లలు పుట్టవచ్చారు గాని కనటానికి శక్తి చాలదు. జీవము గల దేవుణ్ణి దూషించటానికి అష్షూరు రాజైన తన యజమాని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దిస్తాడేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చెయ్యి. శ్రోతలు వింటున్నారా? హిజ్కియా గొప్ప విశ్వాసి. సంక్లిష్ట పరిస్థితిలో దేవుని సన్నిధిని కోరాడు. దైవసేవకుణ్ణి సంప్రదించాడు. దేవుడు ఏమి చెబుతాడో అనే నిరీక్షణతో ప్రవక్తను సమీపిస్తున్నాడు. దేవుడంటున్నాడు, ఈ దినాలు మరీ క్లిష్టమైనవి. దేవుడు అంతా గమనిస్తూనే ఉన్నాడు. రబ్షాకే తూలనాడినదంతా దేవునికి వినబడింది. దేవుడు తగిన చర్య తీసుకుంటాడు. మీరు ప్రార్థన చెయ్యండి అన్నాడు ప్రవక్త. రాజైన హిజ్కియా సేవకులు యెషయా వద్దకు రాగా యెషయా వారితో అన్నాడు, మీ యజమానునికి ఈ మాట తెలియచేయండి. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, అష్షూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు విన్న మాటలకు భయపడవద్దు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టిస్తాను. వదంతి విని తన దేశానికి వెళ్లిపోతాడు.
అతని దేశమందు ఖడ్గము చేత అతణ్ణి కూలచేస్తారు. అష్షూరు రాజు యెరూషలేములో కాదు, అతని స్వంత దేశమందు హతమవుతాడు. ఈ ప్రవచనం అక్షరాలా నెరవేరింది. అష్షూరు రాజ్య పతనాన్ని దేవుడు ప్రవచిస్తున్నాడు. 10వ వచనం, యూదా రాజైన హిజ్కియాతో చెప్పండి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగించబడదు అని చెప్పి, నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోవద్దు. అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది గదా. నీవు మాత్రము తప్పించుకుంటావా? నా పితరులు నిర్మూలము చేసిన గోజానువారు కాని, హారానువారు కాని, రెజపులు గాని, తెలశ్శారులో ఉండిన ఎదెనీయులు కాని తమ దేవతల సహాయము వలన తప్పించుకున్నారా? హమాతురాజు ఏమయ్యాడు? అర్పాదురాజు, సెపర్వయీము, హేనా, ఇవ్వా అనే పట్టణముల రాజులు ఏమయ్యారు అంటూ రాశారే. శ్రోతలు వింటున్నారా? రబ్షాకే తన సైన్యము వద్దకు తిరిగి వెళ్లాడు. అప్పటికే అష్షూరు రాజు లాకీషు నుండి బయలుదేరి వెళ్లాడు, లిబ్నాపై దండెత్తాడు. ఇంతలో ఒక పుకారు బయలుదేరింది, ఈజిప్టు సైన్యం అష్షూరు సైన్యాన్ని ముట్టడించిందిట అని వదంతి. వెంటనే రబ్షాకే అష్షూరు ముఖ్య సైన్యంతో చేరడానికి తాత్కాలికంగా యెరూషలేమును విడిచిపెట్టి వెళ్లిపోయాడు. అయితే అతడు సన్హెరీబు నుండి ఒక ఉత్తరం యూదారాజుకు బట్వాడా చేశాడు. నేను వచ్చేస్తున్నాను, జాగ్రత్త అంటూ బెదిరించాడు. దేవుని యందు హిజ్కియాకు ఉన్న విశ్వాసాన్ని బలహీనపరచడానికి శత్రువు ఈ ఉత్తరాన్ని ప్రయోగించాడు. అష్షూరు రాజు ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఏ జాతిని నా చేతి నుండి ఏ దేవుడూ తప్పించజాలడు, ఖబర్దార్ అంటున్నాడు సన్హెరీబు. చరిత్రను, ఆయా జాతుల పేర్లను ఏకరువు పెడుతున్నాడు. అప్పుడు హిజ్కియా దేవునికి ప్రార్థన చేశాడు. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి, యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిలో దానిని విప్పి పరచి యెహోవా సన్నిధిలో ప్రార్థించాడు. యెహోవా, కెరూబుల మధ్యలో నివసిస్తున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. సైన్యములకు అధిపతివైన యెహోవా, కన్నులు తెరచి దృష్టించు. జీవముగల దేవుడవైన నిన్ను దూషించడానికి సన్హెరీబు పంపిన వాని మాటలను చెవినిపెట్టు. గమనించారా శ్రోతలు? హిజ్కియా దేవాలయానికి వెళ్లాడు. అది సరైన స్థలం. ఉత్తరం తెరిచి దేవుని సన్నిధిలో దాన్ని పరిచాడు, ప్రార్థించాడు. 1 రాజులు 8వ అధ్యాయం 27వ వచనంలో సొలొమోను చేసిన ఆలయ ప్రతిష్ఠ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. నిశ్చయముగా దేవుడు ఈ లోకమునందు నివాసము చెయ్యడు. ఆకాశమహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలా పడుతుంది? యెహోవా దేవుడు భూమి ఆకాశములను సృజించినవాడు. ఈ సత్యం ప్రతి ఇశ్రాయేలీయునికి తెలుసు. హిజ్కియా ప్రార్థన ఎంతో గంభీరమైనది. దేవా, నా మొరాలకించు, నీ ప్రజలను కాపాడు, అష్షూరు బారి నుండి తప్పించు. ఈ ఉత్తరం శత్రురాజు పంపాడు. ఇది నీకు వ్యతిరేకం. యెహోవా, అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడుచేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుష్యుల చేత చేయబడిన కర్రలు రాళ్లే కాని దేవుళ్ళు కారు గనుక వారు వారిని నిర్మూలం చేయగలిగారు. యెహోవా, లోకమందున్న నీవే, నిజముగా నీవే అద్వితీయ దేవుడవైన యెహోవావు అని సమస్త జనులు తెలుసుకొనున్నట్లు అతని చేతిలో నుండి మమ్మును రక్షించు. శ్రోతలు, ఇది హిజ్కియా ప్రార్థన. దేవుడు హిజ్కియా ప్రార్థనకు సత్వరంగా జవాబిచ్చాడు. దేవుడు తన ప్రవక్త అయిన యెషయా ద్వారా మాట్లాడుతున్నాడు. 29వ వచనం, నా మీద నీవు వేసే రంకెలు, నీవు చేసిన కలహము నా చెవులలో చొచ్చాయి. నా గాలాన్ని నీ ముక్కుకు తగిలిస్తాను.
నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లిస్తాను. నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లిస్తాను. ఈ విధంగా దేవుడు తన ప్రజలకు ఆదరణ గొలిపే మాటలు చెప్తున్నాడు. యెషయా అన్నాడు, హిజ్కియా, నీకిదే సూచన. ఈ సంవత్సరమందు దానంతట అదే పండే ధాన్యము, 2వ సంవత్సరమందు దాని నుండి కలిగే ధాన్యాన్ని మీరు భుజిస్తారు. 3వ సంవత్సరాన మీరు విత్తనము విత్తి చేలు కోస్తారు. ద్రాక్షతోట నాటి వాటి ఫలమును అనుభవిస్తారు. శ్రోతలు, దేవుడు తన ప్రజల పట్ల ఎంత శ్రద్ధ గలవాడో చూచారా? వారికి కరువు రాకుండా చేశాడు. 33వ వచనం, కాబట్టి అష్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, అతడు ఈ పట్టణములోనికి రాడు, దానిమీద ఒక్క బాణమైనా ప్రయోగించడు, ఒక్క కేడెమునైనా దానికి కనపరచడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు. ఇది దేవుని ప్రవచనం. ఇందులో ఒక్క పొల్లైనా తప్పిపోవటానికి వీల్లేదు. అష్షూరు సైన్యం 1,85,000 మంది. అందులో ఒక్కడైనా ఒక్క బాణం వేసినా ప్రవచనం నెరవేరలేదు అని అర్థం. ఏ ఒక్కడూ ఒక్క బాణమైనా వేయలేదు. దేవుని వాగ్దానాలు, దేవుని ప్రవచనాలు ఖచ్చితమైనవి. ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోతాడు. ఇదే యెహోవా వాక్కు. ఈ విధంగా దేవుని ప్రవచన వాగ్దానాలన్నీ నెరవేరాయి, నెరవేరుతాయి. ఇది నిజం. దేవుడు తాను చెప్పినట్లే అష్షూరు సైన్యాన్ని ధ్వంసం చేశాడు. 36వ వచనం, అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 1,85,000 మందిని మొత్తాడు. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములై పడి ఉన్నారు. యూదావారు కోట గోడలపై నుండి ఈ పీనుగ పెంటను చూచారు. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నీనెవె పట్టణానికి వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అనే తన దేవత మందిరమందు మొక్కుతూ ఉండగా అతని కుమారుడైన అద్రెమ్మెలెకు షెరజరు ఖడ్గముతో అతణ్ణి చంపి అరారతు దేశములోనికి తప్పించుకొనిపోయాడు. అప్పుడు అతని కుమారుడైన ఎన్హర్రదోను అతనికి మారుగా రాజయ్యాడు. కుమారులే తమ తండ్రిని హత్యగావించారు. అష్షూరు రాజ్యం రాను రాను క్షీణించింది. ఆ తరువాత బబులోను రాజ్యం పైకి వచ్చింది. హిజ్కియా కాలంలో దేవుడు తన బిడ్డలను ఎంతగానో కాచి కాపాడాడు. కాని వారు మార్గము నుండి వైదొలగినప్పుడు శత్రువు చేత చెరగొనిపోయేటట్లు దేవుడే చేశాడు. ఇప్పుడు యెషయా 38వ అధ్యాయం 1 నుండి 9వ వచనం వరకు వినండి. హిజ్కియాకు రాచపుండు పుట్టింది. అష్షూరుతో యూదా యుద్ధానికి తలపడే సందర్భంలో హిజ్కియా జబ్బుపడ్డాడు. ఇతడు 29 సంవత్సరాలు రాజ్యమేలాడు. రోగము నుండి స్వస్థత పొందిన తరువాత 15 సంవత్సరాలు రాజ్యమేలాడు. హిజ్కియా వ్యాధి, అష్షూరు ముట్టడి అన్నీ ఒకేసారి సంభవించాయి. 1వ వచనం, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా యెషయా ప్రవక్త అతని వద్దకు వచ్చి అన్నాడు, నీవు మరణించబోతున్నావు, బ్రతకవు. నీవు నీ ఇల్లు చక్కపెట్టుకోవలసిందని యెహోవా సెలవిస్తున్నాడు. అప్పుడు హిజ్కియా తన ముఖమును గోడతట్టు తిప్పుకొని కన్నీరు విడుస్తూ యెహోవాకు ప్రార్థన చేశాడు. యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకున్నానో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించానో కృపతో జ్ఞాపకం చేసుకో. హిజ్కియా కన్నీటి ప్రార్థన దేవుడు విన్నాడు. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై అన్నది, నీవు హిజ్కియాకు చెప్పు, వెళ్ళు, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా వాక్కు, నీవు కన్నీళ్లు విడవడం చూచాను, నీ ప్రార్థనను నేనంగీకరించాను. ఇంకా 15 సంవత్సరాల ఆయుష్షు నీకిస్తాను. ఈ పట్టణాన్ని నేను కాపాడుతూ నిన్ను, ఈ పట్టణాన్ని అష్షూరు చేతిలో పడకుండా విడిపిస్తాను. యెహోవా తాను పలికిన మాట నెరవేర్చే వరకు ఇది యెహోవా వలన నీకు కలిగిన సూచన.
ఆహాజు ఎండగడియారము మీద సూర్యుని కాంతిచేత దిగిన నీడ మరల 10 మెట్లు ఎక్కేటట్లు చేస్తాను. అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది 10 మెట్లు మరల ఎక్కింది. శ్రోతలు వింటున్నారా? హిజ్కియాకు మరణ సమయం ఆసన్నమైంది. అతని పుండు ఒక చెంప, అష్షూరు దేశం ముట్టడి మరో చెంప. అతడు చావటానికి సిద్ధంగా ఉన్నాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. మనుష్యులు ఒక్కసారే మృతి పొందాలని నిర్ణయించబడింది. ఆ తరువాత తీర్పు జరుగుతుంది. ప్రతి ఒక్కరికీ మరణదినం తప్పదు. మరణదినం ఎప్పుడో తెలిసి ఉంటే మన జీవిత విధానమే ఒక్క త్రుటిలో మారిపోతుంది. హిజ్కియా గొప్ప ప్రార్థనాపరుడు. సన్హెరీబు లేఖను దేవుని ముందుంచి ప్రార్థించాడు. ఇప్పుడు రోగశయ్యపై పరుండి ప్రార్థిస్తున్నాడు. అతనికి ఎంతో దుఃఖం కలిగింది. అయితే అతడు దేవునికి ప్రార్థన చేయడం విశేషం. 2 రాజులు 18వ అధ్యాయం 5వ వచనం. హిజ్కియా ఇశ్రాయేలీయుల దేవునియందు విశ్వాసముంచినవాడు. అతని తరువాత వచ్చిన యూదారాజులలో, అతని పూర్వీకులైన రాజులలో అతనితో సమమైన వాడు ఒక్కడూ లేడు. అతడొక అసాధారణ వ్యక్తి. అతడు నిగర్వి, మంచి విశ్వాసి. అతని స్వస్థత విషయమై దేవుని వాగ్దానం, ఆహాజు ఎండగడియారం వృత్తాంతం ఇక్కడ పేర్కొనబడింది. దేవుడు హిజ్కియా ప్రార్థనకు జవాబిచ్చాడు. 15 సంవత్సరాలు అతని జీవితకాలాన్ని దేవుడు పొడిగించాడు. దేవుడు దావీదీయ నిబంధనకు కట్టుబడి ఉన్నాడు గనుక హిజ్కియా ఆయుష్షును పొడిగించాడు. ఈ రోజున దేవుడు మన ప్రార్థనలు వింటాడంటే దావీదు కుమారుడైన యేసుక్రీస్తును బట్టే. యేసు నామమున మాత్రమే మనం ఈ రోజున ప్రార్థన చేస్తున్నాము. అనగా మనము క్రీస్తునందు ఉండి ఆయన చిత్తప్రకారము ప్రార్థిస్తున్నాము. ఆయన ఇష్టప్రకారం ప్రార్థిస్తాము. స్వస్థపరుస్తాడా లేదా అనేది ఆయన చిత్తం, మన చిత్తం కాదు, మన ఇష్టం కాదు, ఆయన ఇష్టం. హిజ్కియాను మరణం నుండి కాపాడడం, యూదా రాజ్యాన్ని అష్షూరు బారి నుండి తప్పించడం, ఈ రెండూ దేవుని చిత్తమే, దేవునికి ఇష్టమే. దేవునికి మనల్ని బాగు చేయడం ఇష్టమే. ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు అనడానికి ఆహాజు ఎండగడియారం గొప్ప సూచన. అది ఎండగడియారం. సూర్యకాంతి 10 డిగ్రీలు దిగింది. ఇప్పుడది 10 డిగ్రీలు ఎక్కింది. 9వ వచనం. యూదారాజైన హిజ్కియా రోగి అయి ఆరోగ్యము నొందిన తరువాత అతడు రచించిన కవిత. ఈ సందర్భంలోనే హిజ్కియా 116వ కీర్తన రచించి ఉండవచ్చు. 16వ వచనం. ప్రభువా, వీటి వలన మనుష్యులు జీవిస్తారు, వీటి వల్లనే నా ఆత్మ జీవిస్తున్నది. అవి ఏవి? 1. నీవు నన్ను బాగు చేస్తావు, నన్ను జీవింపచేస్తావు. అనగా మన స్వస్థత దేవుడే. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలగడానికి కారణమైంది. 2. పాప క్షమాపణ. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమనే గోతి నుండి తప్పించావు. నీ వీపు తట్టు నా పాపములన్నిటినీ నీవు పారవేశావు. 3. స్తుతి. పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి అర్పించదు. సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. ఈ 3 మన ఆత్మను జీవింపచేస్తాయి. 20-21 వచనాలు. ఆ తరువాత హిజ్కియాలో గర్వం పొడసూపింది. 2 దినవృత్తాంతములు 32వ అధ్యాయం 25వ వచనం. హిజ్కియా మనసులో గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తించనందున అతని మీదికి, యూదా యెరూషలేముల వారి మీదికి దేవుని కోపం వచ్చింది. హిజ్కియా దేవుణ్ణి తన జీవితం పొడిగించమని అడిగాడు గదా. అప్పుడే చనిపోయి ఉంటే సరిపోయేది. మరిప్పుడు బతికి గర్వించి దేవునికి దూరమైపోవడం ఏమి బాగుంది? హిజ్కియా కుమారుడే మనష్షే. అతడు దేవునికి మరీ దూరమైపోయాడు. యెజెబెలు అహాబు కంటే మనష్షే మరీ చెడ్డవాడైపోయాడు. అతని పరిపాలనా కాలంలోనే దేవుని మహిమ యెరూషలేము నుండి పూర్తిగా నిష్క్రమించింది.
మనష్షేలో క్రీస్తు విరోధి అయిన పాప పురుషుని లక్షణాలు కానవస్తాయి. ముగింపులో 21వ వచనం, యెషయా అన్నాడు, అంజూరపు పండ్ల ముద్ద తీసుకొని ఆ పుండుకు కట్టాలి, అప్పుడతడు బాగుపడతాడు. అంజూరపు పండ్ల ముద్ద ఔషధ గుణం కలది. ఔషధమున్నా లేకపోయినా దేవుని మాటే రోగిని స్వస్థపరుస్తుంది. పాఠం సమాప్తం. దైవాశీస్సులు. ఆమేన్.